కోటి జన్మల పుణ్యఫలమే కోమటి జన్మ అంటారు. అసలు అటువంటి కోమటిగా పుట్టాలి, పెరగాలి, ఇలా ఉండాలి అంటే ఎన్నో జన్మల అదృష్టం చేసుకుంటే కదా. మరి అటువంటి మన కమ్యూనిటీ గురించి ఎంతవరకు తెలుసు? మతాంతర వివాహాల గురించి కౌన్సిలింగ్ చేసే ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే నేను మాత్రమే. మీకు ఎప్పుడు 260 మంది పిల్లలు మనసు మార్చి తెలియకుండా చెప్పాను. 11 మందిని మాత్రం మార్చలేకపోయాను. ఎందుకంటే వాళ్ళు అప్పటికే అడ్వాన్స్ స్టేజెస్లో వెళ్ళిపోయారు, వాళ్ళని మార్చలేకపోయాను. మరి ఎంత అవసరం ఎందుకు వచ్చింది, ఎందుకు రావాల్సి వచ్చింది? మనం ఇబ్బందులు పడుతున్నాం, కుటుంబ సభ్యులంతా కూడా నలిగిపోతున్నారు. 260 కేసులు వాళ్ళ తల్లిదండ్రులు తెలిసి ఏమో అమ్మవారి చేతులు చెప్పాలి. మా 73 మొక్కలు మహిళా సోదరి మండలి అమ్మవారు ఎందుకు వచ్చాం, ఎలా వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు వాసవి కన్యకా పరమేశ్వరి ఎప్పుడైతే అగ్నిప్రవేశం అయిన తర్వాత అవ్వకముందు అమ్మవారు కార్యక్రమం నిర్వహించి నామకరణ మహోత్సవం అమ్మవారికి పెట్టినటువంటి పేరు వాసవి. దాని విలువ తెలియదు, అది పోగొట్టుకున్న తర్వాత మాత్రమే తెలుస్తుంది. అందుకని నేషనల్ నుంచి సెషన్ తీసుకున్నాను. నేషనల్ నుంచి రేజ్ యువర్ హ్యాండ్ ఇఫ్ యు హావ్ ఎనీ క్వశ్చన్. సుమారుగా 300 మందికి రకరకాల సమస్యలు ఉంటాయి. ఎస్ అయితే ఎస్ చెప్పొచ్చు, నో అయితే నో చెప్పొచ్చు. రకరకాల సమస్యలు ఉంటాయి. మరి చెప్పచ్చు కదా. ఉంటాయి, కష్టాలు ఉంటాయి, కన్నీళ్ళు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, అడ్డంకులు ఉంటాయి. కానీ 300 మందికి ఉన్నటువంటి కష్టం ఏంటో, కన్నీరు ఏంటో, అవమానం ఏంటో, ఇబ్బంది ఏంటో, హద్దులు ఏంటో నాకు చెప్పరా. కానీ 2 గంటల సెషన్ అయిపోయిన తర్వాత మాత్రం ఈచ్ అండ్ ఎవరు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి కష్టాలకి, బాధలకి, కన్నీళ్ళకి, అవమానాలకి, అడ్డంకులకి మొత్తానికి ఆన్సర్, సొల్యూషన్ మాత్రం ఇక్కడ దొరుకుతుందని చెప్పని పవిత్రమైన మీకు మాట 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 ఇస్తున్నాను. అన్నిటికీ ఫుల్ డే సెషన్లో ఉంటాయి. ఇప్పుడు ఇదేంటంటే నేను కానీ మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా మాట్లాడుతున్నాను అనిపిస్తే అలా దేనికి వచ్చాం, దేనికి వచ్చాము? కష్టపడి సకల సౌభాగ్యాలు, ఆయురారోగ్యాలు, శాంతి సౌఖ్యాలు లభిస్తాయి. వైశ్యుల ఆరాధ్య దైవంగా వెలుగొందిన శ్రీ వాసవి అమ్మవారి యొక్క జీవిత చరిత్ర ఒక పురాణ గాథే కాదు. పిల్లల గురించి ఖర్చు పెట్టినప్పుడు నువ్వు ఉంటావు, భార్య గురించి ఖర్చు పెట్టినప్పుడు ఉన్నావు, సొసైటీలో ఉన్నావు. మళ్ళీ నీకంటూ ప్రత్యేకంగా ఎందుకు అక్కర్లేదు. 4.25 పైసా చేసి 4 చోట్ల ఖర్చు పెట్టన్నాడు. కానీ నా వ్యక్తిగత జీవితంలో, నా కుటుంబంలో జరిగినటువంటి ఒక ఇబ్బంది చూసిందని చెప్పాను. భగవద్గీతలో కృష్ణుడు చెప్పిందే రైట్, కృష్ణుడే కరెక్ట్. ఏం చెప్పాడని చెప్పానంటే 5 చోట్లలో నువ్వు ఖర్చు పెట్టాలి. నీ గురించి నువ్వు ఖర్చు పెట్టుకోమన్నాడు. ఫస్ట్ భాగం దాని గురించి మాట్లాడుకుందామన్నా. నీ గురించి నువ్వు ఖర్చు పెట్టుకుని ఎంతకాలం అయింది? ఇవాళ నా కుటుంబంలో జరిగినటువంటి ఒక ఇబ్బంది, ఒక కష్టం, తీర్చలేనటువంటి ఒక బాధ ఇక్కడ ఉన్నటువంటి ఎవ్వరికీ రాకూడదనే ఉద్దేశంతో చెప్తున్నాను. అమ్మకి చిన్నప్పటి నుంచి చిన్న జ్వరం అంటే ఏంటో తెలియదు. మా ఊహ తెలిసిన తర్వాత ఎప్పుడు 4 రోజులు హాస్పిటల్లో ఉన్నదన్న సంగతి కూడా మాకు తెలియదు. అటువంటి అమ్మకి 4 సంవత్సరాల క్రితం హెల్త్ ప్రాబ్లం వచ్చి విజయవాడ మణిపాల్ హాస్పిటల్లో తీసుకెళ్ళి చూపిస్తే అప్పటికి చెప్పారు డాక్టర్ గారు, నా స్టేజ్లో లేని స్టేజ్కి వెళ్ళిపోయిందని, నా చేతిలో లేదండి, స్టేజ్ దాటిపోయిందండి అని. కోట్ల రూపాయలు ఆస్తున్నా కానీ కాపాడుకోలేని పరిస్థితులకు వెళ్ళిపోయాం. అమ్మ అంటే ప్రాణం. అమ్మ లేని ఉంటుంది, అమ్మ లేని రోజు ఒకటి వస్తుందని కూడా మేము ఊహించలేం. ఎప్పుడు హెల్తీగా ఉండేది. అమ్మ ఏమో చూపిద్దామంటే నాకెందుకయ్యా, నేను బాగానే ఉన్నాను, నేను బాగానే ఉన్నానని చెప్పేది. 12 నుంచి 13 నెలలు అమ్మ బతకదు అని చెప్పని అమ్మ డాక్టర్ సర్టిఫై చేస్తే అటువంటి అమ్మని 28 నెలలు బతికించుకున్నాం. 4 సంవత్సరాల క్రితం పోగొట్టుకున్నాం. డాక్టర్ గారు చెప్పారు, అయ్యా ఇదేదో మెడికల్ చెకప్కి మీరు ఇప్పుడు వచ్చారు, ఇదే ఒక 2 ఏళ్ల క్రితం 3 ఏళ్ల క్రితం వచ్చున్నట్టయితే అమ్మ కొంత ఎర్లీ స్టేజ్లోనే మనం రికగ్నైజ్ చేయగలిగేవాళ్ళం, కొంచెం కొంతకాలం అమ్మ మీతో ఉండేది అని చెప్పింది. వాళ్ళ కోట్లు ఉన్నాయి, డబ్బు ఉంది, అమ్మ అంటే ప్రాణం. అమ్మ ఉందా ఇవాళ? అమ్మను పోగొట్టుకున్నాం. అటువంటి కష్టం ఎవరికి రాకూడదు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మ్యాక్సిమం అందరూ 40+లోకి వచ్చారు.
వయసు రీత్యా రకరకాల ఇబ్బందులు ఉంటాయి. నీ గురించి నీ 20 పైసా ఖర్చు పెట్టుకోవడం అని చెప్పాలంటే నీ హెల్త్ గురించి, నీ ఇష్టాల గురించి, నీ కోరికల గురించి ఇంకెప్పుడు బతుకుతావు? ఇవాళ నువ్వుంటేనే నీ కుటుంబం ఉంది అక్కడ. ఎంతకాలం త్యాగమేనా? తాతగారు నాన్నగారు ₹1,00,00,000 ఇచ్చారు, నాన్నగారు మనకు 10 కోట్లు ఇచ్చారు, మనం మన పిల్లడికి 100 కోట్లు చేసేయాలి. ఇక నువ్వంటే ఎక్కడున్నావు దీంట్లో? పెళ్ళైన కొంతకాలం ఉన్నా నీ గురించి నువ్వు బతికింది, మీ గురించి మీరు బతికింది పెళ్ళైన కొంతకాలం. ఎప్పుడైతే కడుపు పెట్టని పడ్డాడు అని చెప్పని మెరిసిన మరుక్షణం అప్పుడు లాక్ చేస్తావు, అన్ని పక్కన పెట్టేసావు. ఆ రోజున మళ్ళీ నీ గురించి నువ్వు బతకాలి కదా. నీ ఇష్టాలు, నీ కోరికలు, నీ అభిరుచులు, నీ సరదాలు, నీ సంతోషాలు ఎప్పుడో లాక్ చేస్తావు. అవి ఓపెన్ చేయి. నీ గురించి నువ్వు బతుకు. 20 పైసలు నంద్యాల అధ్యక్ష కార్యదర్శి గారికి కార్యక్రమానికి ఏర్పాటు సహకరించినటువంటి హాల్ మెంబర్స్కి మొత్తానికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మరొకసారి తెలియజేసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా శ్రీ వాసవి ఆశీస్సులతో జిల్లా భావంతో భోగభాగ్యాలతో ధనమాన్యాలతో సంతోషాలతో హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తిరణానికి చేయట్లేదు, చిరునవ్వు మరణం లేదు, వాసవి జాగృతి క్లబ్స్ చేసే సేవకు అంతం లేదు 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 అని చెప్పారు. తెలియజేసుకుంటూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. జై వాసవి, జై హింద్. రీజియన్ జోన్ క్లబ్లలో అంచెలంచెల వ్యవస్థ ఉంటుందండి. ఇంటర్నేషనల్ కోర్ట్ కౌన్సిల్ ఆఫీసర్ వ్యవస్థ ఉంటుంది. వాసవి జాగృతి ఇంటర్నేషనల్ అంటే 52 మందితో మేము తీసుకుంటున్నటువంటి ఈ ప్రాజెక్ట్స్ మొత్తానికి కూడా కోర్ట్ కౌన్సిల్ ఆఫీసర్ పెట్టాలి. రేపు నెక్స్ట్ 8వ తారీఖున యాగంలో మీటింగ్ పెట్టినాము. అటువంటి కోర్ట్ కౌన్సిల్ ఆఫీసర్గా మన నంద్యాల ఆదివేశ మిత్రులైనటువంటి భవనాథ మహేష్ గారిని కోర్ట్ కౌన్సిల్ ఆఫీసర్గా ఈ రోజు మన అందరి సమక్షంలో అపాయింట్మెంట్ పెట్టబోతున్నాం. ఆల్రెడీ మహేష్ మెంబరే కాబట్టి వాసవి జాగృతిలో మెంబర్స్ ఆర్యన్ సార్ పిలుస్తాం. ఆర్యన్ నీ పేరు చెప్పుకున్నాం. అను నేను వాసవి జాగృతి ఇంటర్నేషనల్ కోర్ కౌన్సిల్ ఆఫీసర్గా నా యొక్క పదవిని అంగీకరిస్తూ సంస్థ నియమ నిబంధనలకు కట్టుబడి వాసవి జాగృతి ఇంటర్నేషనల్ ఆదేశాలను పాటిస్తూ జిల్లాలోని ఇంటర్నేషనల్లోని వాసవి జాగృతి సూచించిన కార్యక్రమాలు చేసేలా కృషి చేస్తానని కులాలతో మతాలతో ప్రాంతాలతో వర్గాలతో సంబంధం లేకుండా మంచి నాయకత్వ లక్షణాలతో అభివృద్ధి పథంలో ఉంచుతానని మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కంగ్రాచులేషన్స్ అన్న. ఈరోజు నామినేట్ చేయబడ్డారు. కంగ్రాచులేషన్స్ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. ఓవర్ టు वासवी माता के
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ని ప్రెస్ చేయండి.